ఫస్ట్ టైమ్ గేట్ దాటి బయటికెళ్ళాను. మా అత్తయ్య ఫ్లవర్స్ కోసం అని వెళ్ళింది. సో, నేను గూడా వస్తానంటే, సరే అని రమ్మనింది. ఇంకా మా ఇంటి ముందు ఇదంతా గార్డెనింగ్ అనమాట. మా అత్తయ్యకి చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే. మొత్తం ఫ్లవర్స్ చెట్లున్నాయి. అన్నీ ఉన్నాయి. ఈవెన్ మసాలా చెట్లు అంటారు కదా! అంటే గం మసాలా బిర్యానీ ఆకు అంటారు కదా! అవి ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు ఏస్తుంది. ఏది కనపడితే అది ఏస్తుంది మా అత్తమ్మ. ఇదంతా మా ఇంటి పక్కన. ఇదేమో మొత్తం వెజిటబుల్ సెక్షన్ అనమాట. వెజిటబుల్స్ అంటే కాకరకాయి, బీరకాయ, దొండకాయ సంథింగ్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఏసింది. పాలకూర ఈవెన్ పాలకూర, పుదీనా ప్రతి ఒక్క వెజిటబుల్ ఏది వదలకుండా ఏది చూసినా సరే వేస్తదనమాట. ఇంకా ఇది చెట్టు పేరు ఐడియా ఉందా మీకు? గన్నేరు పువ్వు చెట్టు సంథింగ్ ఏదో అంటారు కదా! మా అత్తయ్య కాకరకాయ చూపి బావుంది అని చెప్తుంది. ఈ చెట్టు పేరు ఐడియా ఉందా మీకెవరికైనా? లియో గారికి బాయ్ చెప్పేసి వచ్చేసా. దీన్ని గంగాలం అంటారు. ఫ్లవర్స్ అన్నీ తీసేసి, క్లీన్ చేసేసి రోజు ఇలా వాటర్ అన్ని చెట్టుకు పోసేసి క్లీన్ చేసుకొని పీతాంబరంతో క్లీన్ చేస్తామనమాట. పీతాంబరం తెలుసు కదా! దాంతో క్లీన్ చేస్తే నీట్‌గా పోయిద్దని చెప్పేసి దాంతోని క్లీన్ చేసేసి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇలా రోజు పసుపు, కుంకుమ ఏసి పెడతామనమాట. మీరు కూడా పెట్టుకుంటారా అలా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా అత్తయ్య చేసిన కోవా గర్జాలు మాత్రం క్రేజీ. అసలెంత బావుంటాయంటే ఫస్ట్ టైమ్ తింటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి చెప్పింది నీకు కోవా గర్జలు చేసిస్తానని చెప్పి. సో, నిన్న చేసిచ్చిందనమాట కోవా గర్జలు. అసలబ్బా! టేస్ట్ ఎంత బావుందంటే ఇట్లా మెల్ట్ అవుతుంది నోట్లో పెట్టుకుంటే. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అబ్బా అసలు. మీరు ట్రై చేసారా ఎప్పుడైనా? నేను ఫుల్ వీడియో పెడతాను ఎలా చేస్తారో.